हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो
देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुल బృందం परम गुरुవులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 230వ పాఠము 7/1/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాం. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఉటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్
vibrant in every autumn. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 చివరికి వచ్చాం. 9వ శ్లోకంలోని స్టాంజా 1లో 9 శ్లోకాలు ఉన్నాయి. 9వ శ్లోకంలోని 2 భాగాల్లో మొదటి భాగం పూర్తి చేసుకుని 2వ భాగంలో ఉన్నాం ప్రస్తుతం. అయితే ఈ 9వ శ్లోకం అంటే చివరిది, ఆ స్టాంజాలో చివరి శ్లోకం మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఒక్కసారి మనం ప్రారంభం నుంచి అంటే మొదటి శ్లోకం నుంచి ఆ శ్లోకం చదువుకుంటూ వస్తే బాగుంటుందని మనకు అనిపించింది. అందువల్ల మనం ఆ శ్లోకం వరకు చదువుకుంటూ వద్దాం. స్టాంజా 1లోనే అంటే ఎక్కడి నుంచి బయలుదేరాం, ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం. అప్పుడు ఈ 9 ఎందుకంటే ఈ స్టాంజా 1తో ఒక అంకం ముగుస్తుంది. ఒక వివరణకి సంబంధించి ఒక విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో వివరించడంలో, ఒక పద్ధతిగా మనకి వివరించడంలో ఒక అంకం ముగుస్తుంది. ఇక ఆ తర్వాత 2వ స్టాంజాకు వచ్చినప్పటికల్లా దాని యొక్క వివరణ కొంచెం మార్పు చెందుతూ ఉంటుంది. అంటే దాని తర్వాత ఏదైతే ఉందో అవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్టాంజా 1 శ్లోక 1 The eternal parent space, wrapped in her ever invisible robes, had slumbered once again for 7 eternities. అర్ధనారీశ్వర తత్వంలో ఒకరైన అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మొలపుటమ్మ, ఆది పరాశక్తి అయిన జగన్మాత ఎన్నటికీ గోచరము కాని తన 7 పొరల ఆచ్ఛాదనలచే కప్పబడి అనంతకాల ప్రవాహంలో 7 మహాశాశ్వత కాలావధుల పాటు యథాపూర్వము వలనే నిద్రిస్తున్నది. had slumbered once again, మరలా. ఇప్పుడు కొత్తగా చేస్తున్నది కాదు, మరలా. అంటే అలాగా ఆ స్థితికి వచ్చిందంటే ఇక వ్యక్త సృష్టి ఏమీ లేదు, ఎవ్వరము లేవు, మొత్తం ఒక ముద్దగా అయిపోయింది. మనం నిద్రపోతుంటే మనకి అట్లాగా ఏమీ తెలియని స్థితిలో ఉంటాము. ఏమీ తెలియదని కూడా తెలియదు. ఏమీ తెలియదని ఎలాగ చెప్తాం మనం? ఎప్పుడు చెప్తాము? మేలుకున్న తర్వాత ఇవన్నీ తెలుస్తుంటే ఇప్పుడు తెలిసినట్టుగా అప్పుడు లేదు అన్నట్టుగా. మనం ఈ మెలకువ స్థితికి ముందున్న స్థితిలో ఇది తెలిసిందా, ఇది తెలియలేదండి అంటాం. ఇది తెలిసిందా, తెలియలేదండి. అట్లా చెప్పడమే కానీ తెలియట్లేదండి నాకు అంటానికి కూడా మనం లేము అక్కడ. తెలిసింది తెలియట్లేదు అంటానికి కూడా లేము అక్కడ. ఇప్పుడు వ్యక్త సృష్టిలో మేల్కొన్న తర్వాత మనకి తెలుస్తుంది అంటే దాన్ని గమనించే వాళ్ళంగా మనం ఉన్నాం కాబట్టి ఇది ఉందండి అని మనం చెప్పగలుగుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మొత్తం నిద్రాస్థితిలో ఉన్నది, కునుకు తీస్తూ ఉన్నది. Time was not in the slogan, for it lay asleep in the infinite bosom of duration. కాలమా నీవెక్కడ, అనంత కాలావధి హృదయంలో రహస్యముగా ఉంచబడి కాలము నిద్రిస్తూ కనుమరుగైనది.
స్పేసు నిద్రిస్తోంది, కాలము నిద్రిస్తోంది. ఇక కనబడదు కాలము, లేదు ఇక కాలము. Universal mind was not, for there were no he, celestial beings, to contain, hence to manifest it. లేదు, అలాగే లేదు విశ్వ మనస్సు, ఎందులకనగా తమ ధ్యానము ద్వారా వెలుగును ప్రసరింపచేసి అవ్యక్త స్థితి నుండి వ్యక్త స్థితిలోనికి సృష్టిని తీసుకువచ్చే విశ్వ మనస్సును కలుగజేసే ధ్యాన చోహాలు లేరు కనుక. 4వ శ్లోకం, శ్లోక 4. దాన్ని 2 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం, the 7 ways to bliss, moksha or nirvana were not. మోక్ష స్థితి లేక నిర్వాణ స్థితికి దారితీయు సప్త మార్గములు అచట లేవు, అచట ప్రళయములు. ఎందుకని? ఉన్నదే మోక్ష స్థితి కాబట్టి, మోక్ష స్థితిలోనే ఉండడం వలన మోక్ష స్థితికి వెళ్ళే అవసరం లేదు కాబట్టి. 2వ భాగం, the great causes of misery, nidana and maya were not, for there was no one to produce and get ensnared by them. నిదాన అంటే నిప్పంగ్ ఇన్ చైనా, నిబ్బన్ ఇన్ బర్మా ఆర్ మోక్ష ఇన్ ఇండియా. ఇది మోక్షాకి మనం ఏంటంటే నిప్పంగ్ చైనాలో ఆ పదాన్ని వాడతారు, బర్మాలో నిబ్బన్, ఇండియా భారతదేశంలో మోక్ష అనే పదాన్ని వాడతాం. ఇవన్నీ సమానార్థాలు. ముక్త స్థితి. తర్వాత నిదాన అని ఇక్కడ వచ్చింది. ద 12 నిదానాస్ ఇన్ టిబెటన్ టెన్బ్రెల్ చంగ్ని, the chief causes of existence, effects generated by a concatenation of causes produced. అలాగే దుఃఖాన్ని కలిగించే మహా కారణములు కూడా అచట లేవు. దుఃఖాన్ని కలిగించే 12 నిదానాస్ అచట లేవు. ఎందుకంటే దుఃఖమునకు మూలమైన నిదానములు అని పిలువబడే 12 మహాకారణములు కలుగ చేయబడి వాటి ఆకర్షణలలో చిక్కుకొని మాయలో పడి ఇబ్బందికర పరిస్థితులలోనికి నెట్టబడి దుఃఖ స్థితిని పొందుతూ ఉన్నవారు ఎవరు అచట లేరు. 5వ శ్లోకం 2 భాగాలుగా ఇచ్చారు. డార్క్నెస్ అలోన్ ఫిల్డ్ ద బౌండ్లెస్ హాల్. శాశ్వతముగా ఎల్లప్పుడూ ఉండే తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ఒంటరిగా ఏకాంత స్థితిలో ఎల్లలు లేని దిగంతాల పర్యంతము తానై అనంతముగా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఇవన్నీ చెప్పాలంటే మరి ఒకడు చూసేవాడు ఉండాలి కదా. ఇవన్నీ ఎట్లా చెప్పుకుంటున్నాం? ఇది ఎలాగా తెలియచేస్తున్నారు? ఇది అంటే ఎవడో చూసి ఇంకొకటికి చెప్పాలి. మళ్ళీ మన దాకా వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ స్థితి దగ్గర నుండి, ఆ ప్రళయ స్థితి దగ్గర నుండి, ఆ ప్రళయ స్థితిని చూస్తున్న వారు ఇంకొకళ్ళకి చెప్తే వాళ్ళు దర్శించి తమ దర్శనాన్ని ఇంకొకళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకొకళ్ళకి చెప్తే అలాగా పరంపరగా వస్తుంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది ఇది. మరి ఇంకా అది ప్రళయ స్థితి ఎవ్వడు లేడు అని అంటే ఎట్లాగా? ఇది ప్రశ్న. అందుకే చివర 9వ శ్లోకానికి వచ్చేటప్పటికల్లా ఏంటిది ఎవ్వరూ లేరంటున్నారు. ఎలా తెలిసింది ఇదంతా? చూడండి, మరి అవి లేవు ఇవి లేవు అని ఎట్లా చెప్పగలుగుతున్నాం? లేవు కాబట్టే అక్కడ ఉన్నది చూడగలుగుతున్నారు వాళ్ళు. వ్యక్త సృష్టిలో ఉన్న దాన్ని చూస్తూ
అది లేని స్థితిని కూడా ప్రళయ స్థితిలో దాన్ని చూస్తూ అది కూడా చెప్పగలుగుతున్నారు వాళ్ళు. ఎట్లా సాధ్యం? వీళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా దాంట్లో ఆ ప్రళయంలో మునిగిపోతారు కదా, ఆ ప్రళయ స్థితిలోకి జారుకుంటారు కదా, ఆ నిద్రాస్థితిలోకి అమ్మవారే జారుకున్నారు, జగన్మాతే జారుకుంది, కునుకు తీస్తూ ఉంది అమ్మవారే. మొత్తానికి ఆధారమైనటువంటి వ్యక్త సృష్టికి ఆధారమైన ఆ ప్రకృతి మాత, ఆ జగన్మాత, ఆమె కునుకు తీస్తుంటే ఇంకా ఎట్లా తెలుస్తుంది మనకి? అక్కడ తమాషా అన్నమాట. అందుకని మనం ఇప్పుడు 9లో వచ్చినటువంటి దానికి ఎలా చెప్పగలిగారు చూద్దాం. ఇది ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నాం. తర్వాత రెండో భాగం, 5వ శ్లోకానికి సంబంధించి రెండో భాగం. ఫర్ ఫాదర్, మదర్ అండ్ సన్ వర్ వన్స్ మోర్ వన్, and the son had not awakened yet for the new veil and his pilgrimage thereon. ఎందులకనగా యథాపూర్వము వలనే ప్రళయ స్థితిలో తండ్రి, తల్లి మరియు తనయుడు ముగ్గురు కలిసి ఏకమవడం వలన చూచేవాడు చూడడం మరియు చూడబడేది అక్కడ లేకపోవడం వలన, ఎక్కడ? ప్రళయ స్థితిలో. ఎందుకని? సమస్త వ్యక్త సృష్టి అచ్చపు వెలుగుల చీకటిలో కరగి అవ్యక్త స్థితిలో ఉండడం వలన. అలాగే వ్యక్త అవ్యక్త స్థితులను కలిగిన సృష్టి అను తనయుడు మరలా వ్యక్తమై నూతన కాలచక్ర భ్రమణంలోనికి ప్రవేశించి తన సుదీర్ఘ యాత్రకు మహాప్రస్థానమునకు అంకురార్పణ చేయుటకు ఇంకనూ మేల్కొంచుటలేదు. అందువలన తనలో వెలుగులను నింపుకున్న అచ్చపు చీకటి మాత్రమే ప్రస్తుతం రాజ్యమేలుచున్నది. 6వ శ్లోకం. అది కూడా 3 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగం, ద 7 sublime lords and the 7 truths had ceased to be. అంటే ఒక్క మాటలో ఏమీ లేదండి అని చెప్పేయచ్చు. కానీ వ్యక్త సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ లేవు అని చెప్పడం వల్ల ఏంటి? అవన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ వ్యక్త సృష్టిలో ఎలాగైతే పనులు చేస్తూ ఉన్నాయో అట్లాగా పనులు చేయకుండా ఇక్కడ ఉన్నాయి. మనం ఉన్నాం కానీ వ్యక్త సృష్టిలో అప్పటికి మనం నిద్రపోతున్నప్పటికీ తేడా ఉంది కదా. నిద్రపోతున్నప్పుడు మనం లేము. వ్యక్త సృష్టిలో మనం మేల్కాంచినప్పుడు మనం పనులు చేసుకుంటూ తిరుగుతూ మనం ఉన్నాం. నిద్రపోయినప్పుడు మనం లేము. కానీ లేమని ఎట్లాగా చెప్తాము? వ్యక్త సృష్టిలో ఇలాగ చేసేవాడు వాడు లేడు ఇక్కడ అంటే అట్లాగా చేయటం లేదు ఇక్కడ. అట్లా చెప్పడం కోసం వ్యక్త సృష్టిలో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఏమైనాయి? మొత్తం కలిపి ఒక ముద్దగా అయిపోయినాయి. అందుకని మళ్ళీ ఏమవుతాయి ఇవి? మళ్ళీ ఇవే బయటకు వస్తాయి. సృష్టి స్థితికి ప్రారంభమయ్యేటప్పుడు కల్లా ప్రళయ స్థితి నుంచి ఇది పూర్తి అయిపోయి ప్రళయ స్థితి సమయం అయిపోయిన తర్వాత సృష్టి వ్యక్తమయ్యే స్థితికి వచ్చేటప్పటికి ఇవన్నీ మళ్ళీ బహిర్గతం అవుతాయి. అందులో లేవని చెప్పడానికి ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక ముద్దగా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నాను. లేదు అని చెప్పేస్తే మన తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఒకటి ఉన్నది ఏవైతే ఉన్నాయో మొత్తం ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రళయ స్థితిలోనైనా ఉంటాయి, సృష్టి స్థితిలోనైనా ఉంటాయి. ప్రళయ స్థితిలో ఉండవండి అంటే సృష్టి స్థితిలోకి ఎక్కడి నుంచి వస్తాయి మరి? చోట ఉంటేనే రెండో చోటకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టామంటే ఇంటికి కావాల్సిన సమస్తం అక్కడ ఒకటి అలాగా ఉన్నాయి. సిమెంట్ ఒక చోట, ఇసుక ఒక చోట, ఇనుము ఒక చోట,
ఈ పని చేసేవాళ్ళు ఒక చోట, వీళ్ళందరూ ఒక చోట చేరి, ఇటుకలు వీళ్ళందరూ ఒక చోట చేరి ఒక బ్రహ్మాండమైన ఇంటిని నిర్మించారు. మరి ఇవన్నీ లేకపోతే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లు లేదు అన్నాం. ఇల్లు లేదంటే ఈ సామాన్లు కూడా లేవా? ఇవన్నీ ఉన్నాయి. ఇంటికి సంబంధించి ఏవేవైతే లేదని అంటున్నాం. ఇల్లు లేదు అని అంటున్నాము. సృష్టి లేదు అంటున్నాం. అట్లాగే ఇవి కూడా. మరి ఇల్లు లేదు అంటే మరి ఇల్లు కట్టుకోవాలి. ఎట్లాగా? ఇంటికి సంబంధించిన విషయాలు మొత్తం ఉన్నాయి. అవి విడివిడిగా దేనికి దానికి అలాగా ఉండిపోయి క్రియాశూన్యంగా ఉండిపోయినాయి. ప్రళయ స్థితి క్రియాశూన్యంగా ఉండిపోయినాయి. అందువల్ల వ్యక్తి సృష్టిలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇట్లా లేరు, ఇక్కడ లేరు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. అంటే క్రియాశూన్యంగా ఉన్నారు వాళ్ళు. ద 7 sublime lords and the 7 truths had ceased to be. సాధ్యులు అనే పురాణ వాంగ్మయము వ్యవహరించుచున్న సర్వాంతర్యామి యొక్క ముద్దు బిడ్డలైన అత్యున్నత సూక్ష్మ రూపంలోనున్న విశ్వే దేవతలు లేక విశ్వ ప్రభువులు 7గురును మరియు వారి నుండి ఒక్కొక్క పరివర్తంలో ఒక్కొక్క బోధిసత్వుని ద్వారా వెలువడే 7 మహాసత్యములను వాటి కార్యకలాపములు స్తంభింపబడినవి, నిలుపుదల చేయబడినవి. వీళ్ళ అవసరమైతే వాళ్ళ నుంచి మళ్ళీ అవే వచ్చేస్తుంటాయి, వెలువడుతుంటాయి. ఒక్కొక్క పరివర్తం, ఒక్కొక్క బోధిసత్వుడు దాని హెడ్గా, ఆయన నుంచి ఒక్కొక్క మహాసత్యం ఇట్లాగా వెలువడుతుంది. క్రియల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్రియాశూన్యముగా ఉంది. ప్రళయ స్థితికి సృష్టి స్థితికి భేదం క్రియాశూన్యం అన్నమాట. అందుకే యాక్టివిటీ రెస్ట్ అని మనం పేరు పెట్టింది. తర్వాత రెండో భాగం, అండ్ ద యూనివర్స్ ద సన్ ఆఫ్ నెసెసిటీ వాజ్ ఇమ్మర్స్డ్ ఇన్ పరనిష్పన్న absolute perfection, paranirvana, which is young grub. ప్రళయ సృష్టి స్థితుల ఆవశ్యకత కలిగిన తనయుడు అనే విశ్వము వ్యక్త అవ్యక్త స్థితులకు అతీతమైన పరనిష్పన్న లేక పరనిర్వాణ స్థితి అనే మహామన్వంతర పరిపూర్ణ స్థితి యందు సంయోగము చెంది ఉన్నది. మూడవ భాగం, టు బి అవుట్ బ్రెత్ బై తత్ which is and it is not was. దివ్య మహాశ్వాసలోని ద గ్రేట్ డివైన్ బ్రెత్ మహా ఉచ్ఛ్వాసము ద్వారా లోనికి పీల్చబడి ప్రళయ స్థితిలోనికి వెళ్ళిన విశ్వము మహానిశ్వాసము ద్వారా తిరిగి విశ్వ సృష్టి వ్యక్తము కావలసి ఉన్నది. అయినప్పటికీ ఇంకా నిశ్వసింపబడలేదు. సమస్తము శూన్య స్థితిలో ఉన్నది. శ్లోక 7. ఇది కూడా 2 భాగాలుగా ఉంది. ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఇంతకు ముందటి వ్యక్త సృష్టి ఉనికికి ఆధారమైన కారణాలు తొలగించబడగా, ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. కారణాలు తొలగిస్తే కార్యాలు మాయమైపోతాయి. ఈ సృష్టి అంతా కార్యం మాయమవ్వాలంటే కారణం తొలగింపబడాలి. వ్యాధి తొలగాలి అంటే వ్యాధి కార్యం, అది రావడానికి కారణం ఇంకొకటి ఉంది. ఆ కారణం తొలగింపబడితే దానికి కార్యమైనటువంటి వ్యాధి అప్రయత్నంగా తొలగింపబడుతుంది.
దీని జోలికి మనం వెళ్ళక్కర్లేదు. వ్యాధి జోలికి మనం వెళ్ళక్కర్లేదు. కారణం జోలికే మనం. కారణం తొలగింపబడగానే కార్యము తొలగింపబడుతుంది. 2 ఒకదానికొకటి పరిపూరకం. ఒకటి ఉంటేనే ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి ఉంటేనే ఒకటి ఉంటుంది. ఒకదానికొకటి పరిపూరకం. తొలగించబడగా, ఆధారమైన కారణాలు తొలగించబడగా, రెండో భాగం the visible that was and the invisible that is rested in eternal non-being, the one being. ఏదైతే ఇంతకు ముందు దృగ్గోచరమై కనిపిస్తూ పరిమిత భౌతిక సృష్టిగా వ్యక్తమైనదో అదే ప్రస్తుతం అగోచరమై కనిపించని అవ్యక్త స్థితిలో ఉండి వ్యక్త అవ్యక్త స్థితులకు ఆధారమైన శాశ్వత మూలస్థానమునందు కాలము చోటుతో సహా విశ్రాంతి తీసుకొనుతున్నది. శ్లోక 8, శ్లోక 8. ఇది 2 భాగాలుగా ఉంది. Alone, the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep. మనం నిద్రపోయే దాంట్లో 2-3 స్థితులు, గాఢ నిద్రలోకి వెళ్ళటానికి ముందు ఉన్న స్థితులు డ్రీమ్, స్వప్న స్థితి, జాగ్రత్త, ఆ స్వప్నావస్థ కూడా లేని సుషుప్తిలోకి, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోయాం. బహురూపములు ఏకరూపంపై హద్దులు లేని అంతము లేని కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. ఎక్కడ కరగిపోయినది? కరిగి ఉన్నప్పుడు ఉన్నది ఏమిటి? స్పందనముగా ప్రాణము చైతన్యముగా ప్రజ్ఞ కలిసి పనిచేయుచున్న హృదయ స్పందనం, మహదాకాశమంతా విస్తరించిన సర్వ వ్యాపి, మహదాకాశమంతటా వ్యాపించి ఉండగా స్పందనముగా ప్రాణము చైతన్యము ప్రజ్ఞ కలిసి పనిచేయచ్చు హృదయ స్పందనం. ఎరుకలేని తెలియని స్పృహలో లేని విధముగా తెలియబడనప్పటికీ, ఎరుకలేని తెలియని స్పృహలో లేని విధముగా తెలియబడనప్పటికీ జీవ చైతన్యము మహాకాశమునంతటా సర్వత్రా సర్వవ్యాపకత్వము స్పందనముగా ప్రాణుల చైతన్య ప్రజ్ఞ కలిసి స్పందిస్తున్న తీరును కరిగి ఉన్నది. కరిగి ఉన్న స్థితి ఏమిటి? ఎక్కడ కరిగిపోయినది అని అంతవరకు అది మొదటి భాగం. అయితే మనం నిద్రపోతున్నాం, మరి స్పందనం ఆగిందా? హృదయ స్పందనం ఆగిందా? శ్వాస ఆగిందా? శ్వాస జరుగుతూనే ఉంది. శ్వాస ఆధారముగా హృదయ స్పందన జరుగుతూనే ఉంది. హృదయ స్పందనం ఆధారముగా శరీర భాగాలు తమ పని తను చేస్తూనే ఉన్నాయి. కాలు చాచాలి, మనం నిద్దట్లో మనకు తెలియకుండానే కాళ్ళు ముడుచుకుని పడుకున్నాం. మళ్ళీ నిద్దట్లో ఏమవుతుంది? కాళ్ళు చాస్తాం. చాచాలి అంటే అది కూడా నిద్రపోతే ఎక్కడ చాస్తాం మనం? రెండో భాగం ఏంటంటే
and life pulsated unconscious in universal space throughout that all presence which is sensed by the opened eye of the Dhamma. ఇక్కడ నెమ్మదిగా ఇప్పుడు 7 వరకు 7 శ్లోకాల వరకు అన్ని ఏం లేవండి ఏం లేదు ఏం లేదు. అది ఉందండి లేదండి, అది ఉందండి లేదండి, ఇట్లాగా చెప్పుకుంటూ వచ్చాం. మనమేమో ఈ వ్యక్త సృష్టిలో ఉన్నప్పుడు మనకి తెలిసినవి అవి ఉన్నాయండి అక్కడ లేవండి, అవి ఉన్నాయండి అక్కడ లేవండి. వ్యక్త సృష్టిలో మనకి ఏమేమైతే తెలుసో అవన్నీ ఇక్కడ లేవు అని చెప్పుకుంటా వచ్చాం. మరి ఎట్లా తెలుస్తుంది ఇది లేదు లేదు అని? ఉన్నది ఒకటి ఉన్నది ఇక్కడ, శ్వాస స్పందనము, హృదయ స్పందనము. అది ఉండటం వల్ల ఏం జరుగుతుంది? అండ్ లైఫ్ పల్సేటెడ్ అన్కాన్షియస్ ఇన్ యూనివర్సల్ స్పేస్. అది శ్వాస జరుగుతుంది అన్నట్టుగా ఎవరికి తెలియదు. ఎందుకు తెలియటం లేదు? గమనించేవాడు అక్కడ లేకపోవటం వల్ల. మనం పగలు మేలుకున్న తర్వాత శ్వాసిస్తున్నామని చెప్పి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే దాన్ని గమనిస్తున్నాము, మనకి తెలుస్తుంది అది. అట్లా గమనించేవాడు అక్కడ లేడు. కాబట్టి శ్వాస జరుగుతున్నప్పటికీ గమనించేవాడు లేకపోవటం వల్ల ఉందో లేదో తెలియదు. రెండో దానికి వివరణ ఏంటంటే శ్లోక 8 రెండవ భాగం. ఎరుక లేని తెలియని స్పృహలో లేని స్థితిలో ఉండగా జీవ చైతన్యం వన్ లైఫ్ తెలియబడినప్పటికీ మహదాకాశమంతటా సర్వత్రా సర్వవ్యాపకత్వముతో స్పందనముగా ప్రాణము చైతన్యముగా ప్రజ్ఞ కలిసి స్పందిస్తున్న తీరును మూడవ కన్ను తెరచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రం ఎరుకతో ఆ స్పర్శను అనుభూతి చెందుతున్నారు. మూడవ కన్ను తెరుచుకోవడం అంటే అప్పుడేంటి? రెండిటికన్నా మించిన వాడు, రెండు స్థితులని దాటి అతీతముగా, రెండు స్థితులకి అతీతముగా ఉన్నవాడు. ప్రళయ స్థితి, సృష్టి స్థితి, రెండు స్థితులు మనకి ఉన్నాయని అనుకుంటున్నాం. యాక్టివిటీ, రెస్ట్, ఇట్లా రెండు విభాగాలుగా ఉంది కదా మనకి. రాత్రి పగలు, పని విశ్రాంతి. ఇట్లా ఏదైతే రెండుగా ఉన్నాయో ప్రళయము సృష్టి, ఈ రెండిటిని ఉండాలంటే ఈ రెండిటికి ఆధారంగా ఇంకొకటి ఏదో ఉండాలి కదా. రెండు జరుగుతున్నాయంటే ఈ రెండిటికి ఆధారంగా ఉండి ఈ రెండిటిని జరిపించే వాళ్ళు ఇంకొకళ్ళు వేరే ఉండాలి. వాళ్ళకి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళకి తెలియకుండా ఈ ప్రళయ స్థితిని ఎలాగ ఉంచగలరు? మరి ఎలా ఉంటుంది ప్రళయ స్థితి? ప్రళయ స్థితి ఉండాలి అంటే దీన్ని ఉంచేవాడు ఒకడు వేరే ఉండాలి కదా. పిల్లవాడు పడుకున్నాడు, పడుకోబెట్టే తల్లి వేరే ఉండాలి. చిన్న శిశువు వాడిని లాలి పాటలు పాడుతూనో కథలు చెప్తూనో నెమ్మదిగా వాడిని బుజ్జగించి వాడిని నిద్రపుచ్చింది. ఆ నిద్రపుచ్చింది ఎవరు? వేరే ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడ. నిద్రపోయిన వాడు ఒకడు ఉన్నాడు, ఆ నిద్రపుచ్చిన వాడు వేరే ఉన్నాడు. ప్రళయ స్థితి ఒకటి ఉన్నది, ఆ ప్రళయ స్థితిలోకి తెచ్చిన వాడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఆ ప్రళయ స్థితి నుంచి వ్యక్త సృష్టిలోకి మేల్కొల్పకం దానికి ఒకడు ఉన్నాడు. దానికి ఇట్లా ఈ రెండిటికి కలిపి, ఈ రెండిటికి అతీతంగా, ఈ రెండిటిని చేయటానికి వీలుగా ఒకడు ఉన్నాడు. వాడే మూడవ కన్ను తెరుచుకున్నటువంటి, మూడవ కన్ను వికసించినటువంటి వాడు. వాళ్ళు దీని మొత్తాన్ని గమనిస్తున్నారు. అందువల్ల చక్కగా చెబుతూ ఉన్నారు. సినిమాలాగా కనిపించుకున్న వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు, దానికి సంబంధించిన పనులు చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రళయంలో మరి అన్ని ప్రళయ స్థితిలోకి వెళ్ళటం లేదా? ఇక్కడ మనకి ఆ అనుమానం నివృత్తి అవుతుంది.
తెలుసుకునేవాడు ప్రళయ స్థితిలో మహదాకాశమందు గాఢ సుషుప్తిలో ఎరుకలేని తెలియని స్పృహలో లేని స్థితిలో ఉన్నందున జీవ చైతన్య స్పందనము తెలియబడనప్పటికీ మహదాకాశమందంతటా సర్వత్రా సర్వవ్యాపకత్వంతో ఏదైతే వ్యాపించి ఉన్నదో దాని అందంతటా స్పందిస్తున్న జీవ చైతన్య స్పందనమును మూడవ కన్ను తెరచుకున్న వికసించిన దివ్య చక్షువు కలవారు మాత్రము ఎరుకతో దాని స్పర్శను అనుభూతి చెందుతున్నారు. వల్ల వాళ్ళు దీన్ని చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు 9వ శ్లోకం చివరిది. బట్ వేర్ వాస్ ద డాంగ్మా when the alaya of the universe, the soul as the basis of all anima mundi, was in paramartha? మొత్తం పరమార్థలో ఉంటే మరి మూడవ కన్ను తెరుచుకున్న వాళ్ళు ఈ డాంగ్మా అన్నది ఎక్కడ ఉన్నది? రెండో భాగం absolute being and consciousness, which are absolute non-being and unconsciousness. మనకి వ్యక్త స్థితిలోకి వచ్చేటప్పుడు కల్లా సృష్టి స్థితిలోకి absolute being and consciousness. ప్రజ్ఞ మేలుకున్నటువంటి ప్రజ్ఞ, ఎరుక కలిగినటువంటి ప్రజ్ఞ, పరిపూర్ణమైనటువంటి అంటే ఎవరు? రూపము జీవము అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, వీళ్ళిద్దరూ విచ్ ఆర్ అబ్సల్యూట్ నాన్ బీయింగ్ అండ్ అన్కాన్షియస్నెస్. వీళ్ళు సృష్టికి రాకముందు అన్కాన్షియస్, నాన్ బీయింగ్, ఉనికి లేని వారుగా, ఎరుక లేని వారుగా, ఎరుక ఉన్నట్టుగా ఎరుక లేనట్టుగా, అలాగే ఉనికే లేనట్టుగా, ఉనికి ఎరుక రెండూ లేని వీళ్ళు ఇట్లా అంటే ఇలాగా జరుగుతూ ఉండాలి అంటే ఒక చక్రం లాగా. అండ్ ద గ్రేట్ వీల్ వాజ్ అనుపాదక. అనుపాదక అంటే పేరెంట్లెస్, ఈ మొత్తానికి ఆధారంగా ఉన్నది అనుపాదక అయి ఉంటుందా? పేరెంట్లెస్, ఇక్కడ దీని నుంచి మనం మళ్ళీ దీంట్లోకి వద్దాము. ఆ వ్యాఖ్యానంలోకి, సీక్రెట్ డాక్టర్లో మనకి ఇవ్వబడినటువంటి వ్యాఖ్యానంలోకి వస్తే మనకు కొంత స్పష్టతకి అవకాశం ఉంటుంది. ది టర్మ్ అనుపాదక మనం రెండో భాగానికి సంబంధించి చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఈ మొదటి భాగానికి సంబంధించి రెండో భాగానికి సంబంధించి కూడా ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ మనం పార్ట్ 1 కదా మనం చూస్తున్నాం. వాల్యూమ్ 1లో పార్ట్ 1కి సంబంధించిన విషయం ఇప్పుడు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మరింత వివరణతో పార్ట్ 2లో ఇవ్వబడింది. పార్ట్ 2లో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్
అన్న విషయం మీరు గమనిస్తే, దాన్ని చదివితే ఇది మరింతగా మీకు అర్థమవ్వటానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకి బ్రాకెట్‌లో ఇచ్చారు అది. సి పార్ట్ 2 ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ కూడా. అంటే ఈ బి చెప్పుకున్నాక మనం దాని దగ్గరికి వెళ్దాం. అప్పుడు మనకి క్లియర్‌గా మనకి స్టాంజా 1లో ఏం చెప్పబడిందో మనకి ఒక చక్కటి అవగాహనకి అవకాశం ఉంటుంది. ఆ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ దగ్గరికి వెళ్తే. మూల పదార్థం. ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అనేటప్పటికల్లా మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఇసోటరిక్ ఫిలాసఫీ నిగూఢ తత్వ శాస్త్ర మూలముతో మనం పాఠాలు చెప్పుకున్నాం. ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసాం. దాంట్లో ఇవ్వబడ్డ విషయం అన్నమాట. అంటే దీని ఆధారంగా దాంట్లో విషయం ఇవ్వబడింది. కానీ దాన్ని చెప్పుకున్నాం కాబట్టి మనం ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ చదివితే మనకి తేలిగ్గా అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మనం అంతకుముందే చెప్పి ఉన్నాం. అంతకుముందే మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి. సరే, బి గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. ద టర్మ్ అనుపాతక పేరెంట్లెస్ ఆర్ వితౌట్ ప్రోజెనిటర్స్. అంటే పూర్వీకులు ఇట్లాగా లేని పూర్వీకులు లేని వితౌట్ ప్రోజెనిటర్స్, అలాగే పేరెంట్లెస్ తల్లిదండ్రులు లేని. తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పూర్వీకులు ఇంకెక్కడి నుంచి వస్తారు? తండ్రి ఉంటేనే మనకి తల్లిదండ్రులు ఉంటేనే వాళ్ళ యొక్క వెనక్కి వెళితే ఆ పూర్వీకులు మనకు ఉంటారు. తల్లిదండ్రులే లేరు ఆయనకి, పేరెంట్లెస్. ఇంకా ఆయన పూర్వీకులు అన్న విషయానికి ఇక లేదు అని. అందుకనే అంటే మళ్ళీ ఎవరైనా అడుగుతారేమో, పూర్వీకులు ఎవరైనా ఉన్నారా ఆయనకి సంబంధించి? తల్లిదండ్రులు లేరండి అంటున్నాం. పేరెంట్లెస్, తల్లిదండ్రులు లేరు. అంటే అనుపాతక అన్న టర్మ్ కి సంబంధించి ఇదేమి మరి ఇట్లాగా అది లేదు ఇది లేదు అని చెప్తున్నాము. ఇదంతా ఎట్లాగో వచ్చింది మరి? ఇది పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, జరుగుతుంది. సృష్టి స్థితి ఎక్కడ జరుగుతుందో ప్రళయ స్థితి అక్కడే జరుగుతుంది. సృష్టి స్థితే ప్రళయ స్థితిగా మారుతుంది, ప్రళయ స్థితే సృష్టి స్థితిగా మారుతుంది. అది రెండిట్లాగా మారటానికి ఇంకొకటి ఏదో ఆధారం ఉంటుంది. అదే అనుపాదక. పేరెంట్లెస్ ఆర్ వితౌట్ ప్రోజెనిటర్స్ ఈజ్ ఏ మిస్టికల్ డిజిగ్నేషన్ హ్యావింగ్ సెవరల్ మీనింగ్స్ ఇన్ ద ఫిలాసఫీ. అంటే ఈ ముఖ్యంగా ప్రళయ స్థితి గురించి, దానికి సంబంధించిన వ్యక్త సృష్టి, ఈ రెండిటి గురించి వివరం చెప్పుకోవటంలో ఈ అనుపాదక అన్న పదం మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ అనుపాదక అన్న పదానికి సంబంధించి అది అంటే అదొక హోదాలాగా, అదొక పేరు. చాలా గూఢంగా ఉన్నటువంటి దురవగాహమైన పేరది, నామధేయము, హోదా. పరమాత్మ అంటే మరి దాన్ని ఏదో ఒక పేరు పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు. ఒక స్థితిని తెలియజేయడానికి, మనకి తెలియని స్థితి అది తెలియజేయడానికి మొత్తానికి ఆధారముగా ఉన్నవాడు. మొత్తానికి ఆధారముగా ఉన్నవాడంటే అది మనకి తెలియబడదు. ఎందుకంటే అది తెలియబడితే దానికన్నా మనం ఎక్కువైపోతాం.
తెలుసుకునేవాడు ఎప్పుడు తెలుసుకునే దానికన్నా తెలుసుకునేవాడు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాడు. గమనించేవాడు ఎప్పుడు ఏదైతే గమనిస్తున్నాడో దాన్ని మించి ఉంటాడు. దాన్ని గమనించగలుగుతున్నాడు. దాన్ని తెలుసుకోగలుగుతున్నాడు. కాబట్టి అది తెలుసుకునే దానికన్నా ఎక్కువగా ఉంటాడు వాడు. అది దాంట్లో మనం ఉన్నాం కాబట్టి, దాంట్లో మనం భాగమై ఉన్నాం కాబట్టి, అది మనకి తెలియబడడం లేదు. అట్లాగని మనం మేలకుండా కూర్చోకుండా దాన్ని ఎట్లోగట్లాగా వివరించుకుంటూ అది ఒకటి ఉంది అన్న భావనతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. అదే మిస్టికల్ డిజిగ్నేషన్ హ్యావింగ్ సెవరల్ మీనింగ్స్ ఇన్ ద ఫిలాసఫీ. రకరకాలైనటువంటి అర్థాలతో దాన్ని నిరూపించడం కోసం అట్లాగా ఇలాగా అని చెప్పి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ నేను అది చూస్తేనేమో మరి మిస్టికల్, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నది. అది అర్థం చేసుకోవడానికి అయ్యే పరిస్థితి కాదు. అది దురవగాహమైనది. అవగాహన చేసుకోవడానికి వీలయ్యేది కాదు. హ్యావింగ్ సెవరల్ మీనింగ్స్ ఇన్ ద ఫిలాసఫీ. బై దిస్ నేమ్ celestial beings, the Dhyan Chohans or Dhyani Buddhas are generally meant. ఇప్పుడు ఆయన నుంచి ఇక వీళ్ళందరూ బయలువెడలుతున్నారు. ధ్యాని చౌహాన్స్ ఆర్ ధ్యాని బుద్ధాస్. ఇక మనం సృష్టి వ్యక్తం అవడానికి ఏమేమి అవసరమో, ఇప్పుడు సృష్టి వ్యక్తం అవడానికి అనేటప్పుడు కల్లా మరి మనకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది. మనం 7 బ్రాంచ్ రేసెస్ మేక్ 1 సబ్ రేస్, 7 సబ్ రేసెస్, 7 సబ్ రేసెస్, 1 రూట్ రేస్. 7 రూట్ రేసెస్ అంటే 7 మూల జాతులు, ఒక ప్రపంచ కాలము, 7 ప్రపంచ కాలములు, ఒక పరివర్తము, రౌండ్. 7 రౌండ్స్, 1 చైన్ పీరియడ్, ఒక చక్ర కల్పం. 7 చైన్ పీరియడ్స్ అంటే 7 చక్ర కల్పాలు, ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్, 1 స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్, ఒక పరిణామ వ్యూహము. 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్, 10 పరిణామ వ్యూహములు, అవర్ సోలార్ సిస్టమ్. ఇట్లాగా మరి ఈ సోలార్ సిస్టమ్ దగ్గర నుంచి క్రమక్రమంగా ఆ బ్రాంచ్ రేస్ దాకా వచ్చింది. మళ్ళీ ఆ బ్రాంచ్ రేస్ నుంచి క్రమక్రమంగా సోలార్ సిస్టానికి వచ్చింది. ఇవన్నీ మరి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇవన్నీ మరి ఎట్లా వస్తున్నాయి? ధ్యాన్ చౌహాన్స్, ధ్యాని బుద్ధాస్ ఆర్ జనరల్లీ మెంట్. అంటే ఇట్లాగా ఎప్పుడైతే అనుపాదక, పేరెంట్లెస్ ఆర్ వితౌట్ ప్రోజెనిటర్స్ is a mystical designation having several meanings in the philosophy. By this name, celestial beings, అంటే సూక్ష్మంగా పనిచేస్తున్న వాళ్ళు, celestial beings, అంతరిక్షంలో, ఆకాశంలో, ఈ సృష్టి వ్యక్తం కాక ముందు నుంచి ఉన్నవాళ్ళు. ఈ సృష్టి అంతా వ్యక్తము ఎవరి ద్వారా అవుతుంది? వాళ్ళు సెలెస్టియల్ బీయింగ్స్, దేవతలకి సంబంధించి దేవతా గణాలు వీళ్ళందరూ. ధ్యాన్ చౌహాన్స్ ఆర్ ధ్యాని బుద్ధాస్ ఆర్ జనరల్లీ మెంట్. అంటే అనుపాదక, పేరెంట్లెస్ అని అన్నప్పుడు మరి ఆయన నుంచి ఒక పక్కనేమో ఆయనేమో పేరెంట్లెస్, అంటే తనకు తనుగా ఉన్నవాడు.
మరి అట్లాగా ఉన్నాడా? వాళ్ళ తన నుంచి ఇదిగో వీళ్ళందరినీ ఉద్భవింపజేశాడు. ముందు ఇద్దరిని ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు. వీళ్ళిద్దరూ బహిర్గతమయ్యారు ఆయన నుంచి. ముందు ఆయన సంకల్పం, ఆ సంకల్పం ప్రకృతి మాతగా, దానికి ఆధారంగా ఉండేటట్టుగా జీవముగా తానే చైతన్యమై ఐడియేషన్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. తన దగ్గర నుంచి పుట్టడం ప్రారంభమైంది. తను మాత్రం ఎవరికి పుట్టడం అనేది లేదు. తను ఒకళ్ళకి పుట్టడం అనేది లేదు. కానీ తన నుంచి పుట్టడం అనేది ఒకటి ప్రారంభమైంది. ఇది అనుపాదక అన్న పదానికి ఈ విధమైనటువంటి అర్థం మనం తీసుకోవాలి. అట్లా రకరకాల అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే, తను పుట్టలేదు, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి పూర్వీకులు లేరు. కానీ ఆయన నుంచి వచ్చిన మొత్తం మిగతా అన్నిటికీ పుట్టుక ఉన్నది. పుట్టుక ఉంది కాబట్టి, పుట్టడం ఉంది కాబట్టి, జన్మించడం ఉంది కాబట్టి మరణించడం ఉంది. అలాగే పూర్వీకులు ఉన్నారు. అలా ఒక పరంపర కొనసాగుతూ ఉంది, ఒక గొలుసు కట్టులాగా. అప్పుడే మరి వీళ్ళందరూ వచ్చేస్తారు కదా, ధ్యాన్ చౌహాన్స్, ధ్యాని బుద్ధాస్. అంటే ఈ మొత్తం మనం ఏదైతే ఈ రౌండ్స్, ఈ చక్రం పరివర్తము, చక్రము, అట్లాగే గ్లోబు, ఆ తర్వాత మూల జాతులు, శాఖా జాతులు, ఇలా మరి ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతూ ఎవల్యూషన్ లో కిందకి దిగటము, మరలా ఆరోహణ మార్గంలో పైకి ఎగయటం, ఇలా సాగుతూ ఉంది అదంతా. బట్ ఇదంతా దీనికి పుట్టుక ఉంది ఇక్కడ, ఆయనకి పుట్టుక లేదు. ఇక్కడ అనుపాదక అన్న పదానికి మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. But as these correspond mystically to the human Buddhas and Bodhisattvas, known as the Manushi or human Buddhas, the latter are also designated Anupadaka. Once that their whole personality is merged in their compound sixth and seventh principles, or Atma Buddhi, and that they have become the diamond souled, the full Mahatmas. అంటే ఈ అనుపాదక పదాన్ని ఒక్క పరమాత్మకే అన్వయించడం కాకుండా అక్కడక్కడ దీన్ని చెప్పడంతో ఇట్లా రకరకాలుగా మనకి వివరించడానికి అవకాశం ఏర్పడింది. ద ఫుల్ మహాత్మాస్. అంటే ఇక్కడ ఏంటన్నమాట, ఇక్కడ వ్యక్త సృష్టిలో ఉంటూనేమో, వ్యక్త సృష్టిలో ఉన్నప్పుడు ఏమిటవుతుంది, పూర్వీకులు ఉంటారు, మనం పుట్టడం ఉంటుంది, మన పూర్వీకులు, వంశావళి ఇవన్నీ ఉంటాయి. ఇక మరలా ఏకత్వ స్థితిలోకి వెళ్ళేటప్పుడు కల్లా, ఆ పరమార్థంలోకి, ఆ పరమార్థలోకి పరమాత్మ స్థితిలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏమీ లేదు. మళ్ళీ పూర్వీకులు లేరు, పుట్టడం లేదు, పేరెంట్స్ లేరు. ఇది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలనుకుంటాం. మళ్ళీ వాళ్ళకు కూడా మళ్ళీ అనుపాదక అని మనం వాడుతూ ఉన్నాం. అక్కడికి వచ్చేటప్పటికల్లా అనుపాదక, దానికి దిగువన వచ్చేటప్పటికి ఈ వ్యక్తి సృష్టిలో దిగువకు వచ్చేటప్పటికి ఇంకా పేరెంట్స్ ఉండడం జరుగుతుంది. పేరెంట్స్ ఉన్నారు కాబట్టి మనకి అప్రోజెనిటర్స్, వంశావళి ఉంటుంది, పూర్వీకులు ఉంటారు. ద కన్సీల్డ్ లార్డ్ సంగ్మాయ్ డాగ్పో, టిబెటన్ కి సంబంధించిన
పదం అది. ద కన్సీల్డ్ లార్డ్, దాగి ఉన్నటువంటి ప్రభువు ఏదైతే ఉందో, ద వన్ మెర్జ్డ్ విత్ ద అబ్సల్యూట్ కెన్ హ్యావ్ నో పేరెంట్స్ సిన్స్ హీ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అండ్ వన్ విత్ ద యూనివర్సల్ స్పిరిట్ స్వయంభూ. దీనికి సంబంధించి మనం రేపు ముచ్చటించుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది చెప్పడం ఏం జరుగుతుంది? మనం 1 నుంచి మనం అందరం ఏంటి? పేరెంట్లెస్, వితౌట్ ప్రోజెనిటర్. కానీ ఇప్పుడు మనకి పేరెంట్స్ ఉన్నారు, ప్రోజెనిటర్స్ ఉన్నారు. కానీ ఉన్న విషయం పేరెంట్లెస్, వితౌట్ ప్రోజెనిటర్స్. అక్కడ ఆ స్థితిలో ఉన్నప్పుడేమో అలాగా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నప్పుడేమో విత్ పేరెంట్స్ విత్ ప్రోజెనిటర్స్ అంటున్నాం. ఇక్కడ తమాషా. వాసుదేవ. థ్యాంక్ యూ.